హలో గాయ్స్, ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఐ ఎయిట్ ఇన్ ఎ డే. బ్రేక్ఫాస్ట్ కి బ్రెడ్ టోస్ట్ విత్ నటెల్లా తిన్నా. ఇది అయ్యేదాకా ఇదే అనమాట. యాక్చువల్లీ అయిపోయింది ఇవాళే. నేను హోల్ వీట్ బ్రెడ్ టోస్ట్ చేసి దాని మీద నటెల్లా స్ప్రెడ్ చేశాను. కొద్దిగా డిఫరెంట్ గా కనిపించాలని ఇట్లా కట్ చేశాను. ఇది సేమ్ వాఫల్స్ తిన్నట్టే ఉంటది. నెక్స్ట్ లంచ్కి మా మమ్మీ ఎగ్ రైస్ చేసింది సింపుల్గా. అది మీకు చూపిస్తా ఎట్లానో. ఫస్ట్ బటర్ వేయాలి, నెక్స్ట్ ఎగ్స్ వేసేయాలి. ఇప్పుడు కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మిక్స్ చేయాలి. తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇంకా చికెన్ మసాలా కూడా వేసి కాసేపు బాగా మిక్స్ చేసేయాలి. ఇప్పుడు రైస్ మొత్తం వేసి కలిపేయడమే. టేస్ట్ చూసి సాల్ సరిపోకపోతే కొద్దిగా మళ్ళీ వేసుకోవచ్చు. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకోవాలి. అంతే సింపుల్. నాకు అనియన్స్ వేస్తే నచ్చదు, అందుకే వేయలేదు. ఎగ్ రైస్ తింటూ థమ్స్అప్ కూడా తాగేశాను. ఈవినింగ్ నేను ఈ చాకోమింట్ వేఫర్ రోల్ ఒకటి తిన్నాను. ఇది మొన్న గ్రోసరీస్కి వెళ్ళినప్పుడు కాఫీ తీసుకుందాం అనుకుని బై మిస్టేక్ ఇది తీసేసుకున్నా. దీని టేస్ట్ అయితే సేమ్ మౌత్ వాష్ లా ఉంటుంది. డిన్నర్కి ఇవాళ రైస్ బౌల్స్ ఆర్డర్ చేసేసుకున్నాం. ఈ రెండు ముగలై గ్రిల్ చికెన్ రైస్ బౌల్స్ విత్ ఆమ్లెట్. నాకు మా మమ్మీకి సేమ్. ఇది చికెన్ కీమా రైస్ బౌల్, ఇది మా చెల్లికి. మా డాడ్ బయట తినేశారు, సో మాకు మాత్రమే ఆర్డర్ చేసుకున్నాం. చికెన్ కీమా అయితే నాకు నచ్చలేదు, బట్ ఇదైతే చాలా బాగుంది. మా మమ్మీకి కూడా నచ్చింది. నెక్స్ట్ ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్ ఉందని గుర్తొచ్చి ఇంకా ఓపెన్ చేసి తినేశాను. ఇది నేను ఎప్పుడు ట్రై చేయలేదు. బ్రౌనీ ఎక్కడ ఉందని చూస్తే అది లాస్ట్లో వచ్చింది, బట్ ఇట్ వాస్ గుడ్. అండ్ దట్స్ ఎవ్రీథింగ్. బాయ్.